లాస్ట్ నైట్ ఒక వీడియో చూసా. జేసీబీ లైట్స్తో కనిపించే జింకలు జస్ట్ స్టేట్ ఎనిమల్ ఆఫ్ తెలంగాణ. మమ్మల్ని కాపాడండి అంటూ అరుస్తూ ఉండే నెమళ్ళు పీకాక్ విచ్ ఇస్ నేషనల్ బర్డ్ బికాస్ దెర్ ఈస్ నో వన్ దేర్ టు సపోర్ట్ దెమ్ అని ఒక ఫీలింగ్ వచ్చి ఉంటుంది వాళ్ళకి నైట్. ఆ సౌండ్స్ విన్నాక నిజంగా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అట్లా అరుస్తుంది. గచ్చిబౌలి అనేది ఐటీ హబ్ అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి అండ్ రెవెన్యూ కూడా చాలా జనరేట్ చేయొచ్చు. బట్ ఆ రెవెన్యూ జనరేట్ చేయడానికి నోరు లేని జీవాలని, ఆ జీవరాశులని మనం అలా అనాథలుగా చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఇది ఒక బర్నింగ్ ఇష్యూ అని ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నారు అందరూ. ఈ 400 acres ఆఫ్ ల్యాండ్ హెచ్సిను అనుకుని ఉన్న ఫారెస్ట్ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది. సో ఈ ల్యాండ్ అనేది సేల్కి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సో దాంట్లో ఉండే జింకలు కానీ, నెమళ్ళు కానీ అండ్ 700+ స్పీసీస్ ఉన్నాయి లోపల అండ్ లక్షల ప్రాణాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా డిమాలిష్ చేస్తున్నప్పుడు అక్కడ చదువుకునే పిల్లలు కానీ, అక్కడ చూస్తూ రోజు నడుచుకుంటూ వెళ్ళే ప్లేసెస్ కానీ వాళ్ళందరికీ చూసి చాలా బాధ అనిపిస్తుంది. సో వాళ్ళందరూ కూడా చాలా ఫైట్ చేస్తున్నారు దీని మీద. ఈ ఫైట్ మీద మనందరూ కూడా సపోర్ట్ చేసే బాధ్యత ఉంది. దిస్ ఇస్ డిజిటల్ ఎరా. మీరందరూ అక్కడికే వచ్చి సపోర్ట్ చేయాలని ఏమి ఉండదు. మీరు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా మీరు స్టోరీలు పెట్టి కూడా సపోర్ట్ చేయొచ్చు. లైక్ పీపుల్ షుడ్ కమ్ టు నో హౌ దిస్ గవర్నమెంట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద ఎకోసిస్టమ్ ఆఫ్ హైదరాబాద్. క్లాస్లలో ఉండాల్సిన స్టూడెంట్స్ రోడ్ మీదకి వచ్చి ఆ స్లోగన్స్ కానీ అవన్నీ చాలా బాధేస్తుంది. ఎప్పుడో 10-15 years బ్యాక్ తెలంగాణ రాకముందు చూసిన న్యూస్ మళ్ళీ ఆల్మోస్ట్ ఇప్పుడు చూడాల్సి వస్తుంది. గచ్చిబౌలిలో ఉండే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని కూడా అంటారు. ఇది ఆల్మోస్ట్ ప్రపంచంలో QS ర్యాంకింగ్స్లో ఉండే యూనివర్సిటీ. QS ర్యాంకింగ్స్ అంటే ప్రపంచం మొత్తంలో ఒక ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేసి ఓకే ఈ యూనివర్సిటీ ర్యాంక్ ఇంత ప్రపంచం మొత్తంలో యూనివర్సిటీస్లో అని ర్యాంక్ ఇస్తుంది. అండ్ ఇండియాలో HCU అనేది 17th ర్యాంక్లో ఉంది అండ్ ఆల్ ఓవర్ వరల్డ్లో 800 to 850 రేంజ్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అది వేరీ అవుతూ ఉంటుంది. ఈ ర్యాంక్ అనేది స్టూడెంట్స్ మీద డిపెండ్ అయ్యి అండ్ ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయ్యి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి అండ్ అక్కడ ఉండే వాతావరణం మీద డిపెండ్ అయ్యి, లైక్ ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయ్యి, ఎట్లా ఉంది క్యాంపస్, ఇవన్నీ చూసి కూడా ఇస్తారు ర్యాంకింగ్స్. పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ ఏర్పాటు చేసిన ఏకైక యూనివర్సిటీ ఇది. ఈ ప్రాంతాన్ని గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా అభివర్ణిస్తూ ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలని సూచించారు. పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. ఆ ప్రకృతిని చూడు అలా అరువుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట నేనెప్పుడు విడిపోనంటాది. విడిపోయిన బంధమా, చెదిరిపోయిన స్నేహమా, ఎడబోసిన గీతమా, ఎదల నిండ గాయమా. పువ్వులు పుప్పడిలా బల 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 బల. Zindabad!